ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. మీ పొలిటికల్ కెరీర్ 20 నా ఇయర్స్ 25 సంవత్సరాల జీవితంలో 18 సంవత్సరాలు అపోజిషన్ పాత్ర. ఉద్యమాలు చేశాను, కేసులు పడ్డాను, 18 కేసులు, 7 మర్డర్ కేసులు, జైల్లో 62 రోజులు ఉన్నాను. నన్ను పాదయాత్ర చేశాను. ప్రజా జీవితం 25 సంవత్సరాల్లో 18 సంవత్సరాలు ప్రతిపక్ష పాత్ర, 5 సంవత్సరాలు మాత్రమే. రాజశేఖర రెడ్డి గారు నాకు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ చేస్తే 2 సంవత్సరాల తర్వాత రిజైన్ చేస్తాను. ఒక విషయంలో నాకు ధర్మాన ప్రసాద్ గారికి డిస్కషన్ వచ్చి రిజైన్ చేసి పెట్టాను. అధికారమే అనుకుంటే నాకు రిజైన్ చేయవలసిన అవసరం ఏంటి? ఇప్పుడు ఎమ్మెల్సీగా జగనన్న దయ వల్ల ఇప్పుడు నేను చూస్తున్నాను. ఇదేంటంటే నేను అధికారం కోసం నేను ఎప్పుడు ప్రాధేయపడలా. ప్రజలతో ఉండడానికి ఇష్టపడతాను, ప్రజా గొంతై మాట్లాడడానికి ఇష్టపడతాను, ఎవడికి భయపడను. అడగాలనుకుంటే కొండ బద్దలు కొట్టినట్టు పాయింట్ బ్లాంక్ గా అడుగుతాను. అది పవన్ కళ్యాణ, చంద్రబాబు నాయుడు, ఇంకో కూడా నాకు అనవసరం. నన్ను ఏమైనా చేయాలనుకుంటే చేసుకోవచ్చు. వ్యాపారాలు ఆపారు, అరెస్టులు చేస్తారు, కేసులు పెడతారు. ఇప్పుడు కూడా నా మీద కేసులు పెట్టారు ఈ గవర్నమెంట్ లో కూడా. అన్నింటికి నేను సిద్ధమే. నాది ఒక రకమైన డైనమిక్ అప్రోచ్ ఉంటుంది. నేను ఆ మనసు కూడా నాది ప్రశాంతంగా పెట్టుకుంటాను కాబట్టి నా ఏజ్ కనబడదు. నిజంగా ఈ షాక్ ఇదైతే మీకన్నా తెలుసా? ముందు ఇంత ఏజ్ ఉంటుందని తెలుసా మీకు? నేను కూడా ముందు మోసపోయారు కదా. నేను కూడా 40 అదే అనుకుంటున్నా, ఒక 48 లేవు. ఇప్పుడు కూడా నేను మరీ షాక్. నేనైతే 60కి దగ్గరలో ఉన్నారంటే ఇప్పుడు ఈమె వయసు గల అమ్మాయి నాతో ఎందుకు ఉండాలి? అవును, నాకు ఇప్పుడు ఇలాంటి వయసుగా చిన్న పిల్లలతో 40, 34, 30 సంవత్సరాల అమ్మాయితో నాకెందుకు ఇప్పుడు అవసరం? పరిస్థితులండి, ప్రభావాలు మాకు దారి తీసే తప్ప మేమేదో సభ్య సమాజం అయితే మిమ్మల్ని అడగాలేమో రివర్స్ క్వశ్చన్. మేడంని అడిగాను అనవసరంగా, ఏది ఆకర్షణ అనేది మిమ్మల్ని అడగాలేమో. ఫస్ట్ అంటే వాణి గారు చెప్పినట్టు మీరు చాలా పేద కుటుంబం నుంచి వచ్చారా? అంటే తన ఆస్తి కలిసి రావడం వల్లే మీరు ఈ స్థాయికి వచ్చారా? వాణి వాళ్ళ నాన్నగారి తల్లి, మా అమ్మ వాళ్ళ అమ్మ ఇద్దరు సొంత అక్క చెల్లెలు. సొంత అక్క చెల్లెల తాలూకా కుటుంబమే మా అమ్మ, మేము. వాణి వాళ్ళ నాన్న, వాణి. ఇందులో ధనవంతులు ఏంటి, పేదవాళ్ళు ఏంటి? వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు పేదవారు అయితే మేము పేదవాళ్ళమే, వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు ఉన్నవాళ్ళు అయితే మేము ఉన్నవాళ్ళమే. మా నాన్నగారు రైల్వే ఎంప్లాయీ, రైల్వేలో సెక్షన్ ఇంజనీర్ గా చేసేవారు. మాకు కోట్లాది కొద్ది ఆస్తులు లేవు, అలాగని పేదరికం కాదు, మధ్యతరగతి కుటుంబం. దేనికి లోటు లేకుండా హాయిగా పెంచారు. ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చదివాను, లా చేశాను. నా స్వశక్తితో ఉద్యోగం చేస్తే ఎవడికో నమస్కారం పెట్టి 60 సంవత్సరాలు గడిపేస్తే ఏం మిగులుతుంది? అలా కాదు, ఏదో ఒకటి చెయ్యాలి. మనిషి అన్నాక ఒక క్రెడిబిలిటీ ఉండాలి. అలాంటిది చేయాలని సినిమా ఫీల్డ్కి వెళ్దామని ట్రై చేశాను. అందులో మనం వర్కౌట్ కాదు. నాకు అదే డౌట్ ఉండే మీకు, అసలు ఇవన్నీ వీడియోలు చూస్తుంటే మీకు ఎక్కడో ఉండుంటుంది లోపల. ప్రయత్నం చేశాను. మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ నేర్చుకున్నాను. డిఎఫ్టి డిప్లొమా ఇన్ ఫిల్మ్ ట్రాకింగ్, డిఎఫ్ డిప్లొమా ఇన్ యాక్టింగ్ అని ఇవి చేశాను. కానీ అక్కడ ఫీల్డ్ లో మనం అడ్జస్ట్ కాలేం. మనకున్న ఆత్మాభిమానం చంపుకోవాలి. నేను ఏమాత్రం సెట్ కాను అనుకున్నాను, కట్ చేశాను. ఒక్క ఏడాదిలోనే డిసైడ్ అయిపోయాను. ఆ తర్వాత విద్యారంగంలోకి వచ్చాను. నేను 91లో నేను ఎంఏ పూర్తి చేశాను. పూర్తి చేసిన వెంటనే ట్యూటోరియల్స్ పెట్టాను. ఇంగ్లీష్ గ్రామర్ చెప్పడంలో నాకు చాలా ఇంట్రెస్ట్, ఇంగ్లీష్ చెప్పడంలో, లిటరేచర్ కాబట్టి ట్యూటోరియల్స్ పెట్టాను. 3 మండలాల్లో 3 హెడ్ క్వార్టర్స్లో 3 జూనియర్ కాలేజెస్ పెట్టాను, ప్రైవేట్ జూనియర్ కాలేజెస్. అంటే 91, 92 నాటికి నా దగ్గర 650 మంది విద్యార్థులు. ఆ రోజుల్లో విద్యా సంస్థలు, ప్రైవేట్ విద్యా సంస్థలు ప్రారంభించడం కొత్తగా ఉండేది. నేను ప్రారంభించాను. అంటే అప్పుడు ఒక నలంద అలాంటివి ఉండేవి విజయవాడలో. అలాంటి కాలేజీలు ఉండిన రోజుల్లో నేను ప్రారంభించి 650 మంది. నాకు పెళ్ళయింది 94. 94కు 650 మంది విద్యార్థులు నా దగ్గర ఉంటే నేను లుంగి షర్ట్ గాడిని ఎలా అవుతారు? ఎలా అవుతాను? ఆ మాత్రం స్తోమత ఉన్నవాడిని అవుతాను. విద్యాపరంగా కానీ, సంఘపరంగా కానీ, ఆర్థికంగా కానీ. సరే, మరో మాట కూడా వస్తాను. కొంతమంది విమర్శకులు అన్నట్టే లుంగి షర్ట్ గడిని అనుకుంటాం, తిండికి కూడా లేదే అని అనుకుంటాం. అయితే ఇలా అవమానపరుస్తారా? భర్తను ఎలా అవమానపరుస్తారా? అలాంటి మాటలు అంటారా? అలాంటి మాటలు అంటే ఎవడైనా భరించగలడా? ఉండడు కూడా కదా, భరించగలడు. బయటకు వచ్చి ఇన్ని మాట్లాడారంటే లోపల ఎన్ని మాట్లాడుంటారో మీకే అర్థమవుతుంది, అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమవుతుంది. ఇవన్నీ భరించాను సార్. సరే, నేను లుంగి షర్ట్ గడిని అనుకుందాం. ప్యాంటు షర్ట్ గడిగా మిగిలిపోయాను పెళ్ళైన 28 సంవత్సరాలతో. ప్యాంటు షర్ట్ గడిగా మిగిలిపోయిన తర్వాత మాధురి నన్ను ఆదరించింది. ఏం చేయమంటారు? మాధురి మా వల్లే కదా జీవితం పోయింది.
కన్నవారు అత్తవారి దగ్గర ఆమె అబాస్ పాలైంది, సమాజంలో అబాస్ పాలైంది. చెప్పమనండి విమర్శకులకి, వదిలేద్దామా? మరి ఇన్ని సేవలు చేసి ప్రజా జీవితం గడిపిన నేను నా కుటుంబానికి ఆస్తులు రాసేసి నా కుటుంబం సెటిల్ అయిపోయి ఈమె కుటుంబం రోడ్డు మీద ఉంటే, ఈమె నడి రోడ్డు మీద ఉంటే వదిలేయాలా చెప్పానండి విమర్శకులకి. కరెక్ట్. సభ్య సమాజానికి వాస్తవం నేను చెప్తున్నా తెలియాలి కదా. కాబట్టి భరోసా ఇచ్చాను. నేనుంటాను, నీకే నష్టం జరగదు, నీ బాధ్యత నేను తీసుకుంటానని చెప్పాను. ఉన్నాం, అది ప్రేమగా మారింది. ప్రేమ ఈరోజు ఏదైనా చేయాలి, ఈ ఇద్దరి కలయిక ద్వారా మరిన్ని విశేషాలు జరగాలి. వ్యాపారం చేస్తే ఒక స్టోరీకి మా మీద ఇంచుమించు ఒక 100 మంది బ్రతుకుతారు. అంతేగా. అందుకు మేమేం ఆలోచించామంటే, దీనికి అనుభవం ఉన్నటువంటి సిల్క్స్లోనే పట్టు పైన మీరు నాకు సహకరిస్తే నేను ఈ బిజినెస్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాను నాకు చెప్పటం. సరే, నీకు నాలెడ్జ్ ఉంది, నాకు అందులో నాలెడ్జ్ లేదు, జీరో నాలెడ్జ్ అంటే అప్పుడు నాకు వారణాసి, కోల్కత్తా, బెంగళూరు, ధర్మవరం, యాడికి ఇలాంటి ఎలక ఇలాంటి ప్రాంతం, అహ్మదాబాద్ ఇలాంటి ప్రాంతాలకు 4 నెలల నుంచి మేము వెళ్తున్నాం. హనీమూన్ ప్లస్ బిజినెస్ తిరుగుతూ ఉండి ఎక్కడికి వెళ్ళామంటే, నాకు విషయం చెప్పిన తర్వాత ఒక పని చేద్దాం. నేను హైదరాబాద్లో కూడా చూసాను, చాలా మార్కెట్లో చూసాను. ఒక 50,000 రూపాయలు విలువైన శారీని, పట్టు చీరని 3 లక్షలకు అమ్ముతున్నారు. తెలుసా మీకు? ఇది జరుగుతున్నటువంటిది. దీనిలో ఎవరు నష్టపోతున్నారు? కస్టమర్ నష్టపోతున్నాడు. కాబట్టి దీనికి న్యాయం చేయాలి. ఎందుకంటేనండి, వ్యాపారం పెట్టిన తర్వాత ఆ వ్యాపారం పెట్టిన వాడు ఎవడో ప్రజలకు తెలుస్తుంది. కానీ వ్యాపారం పెట్టక ముందు మేమెవరో జనంకి తెలుసు. 2 రాష్ట్రాలు. శ్రీనివాస్ ఒక బిజినెస్ చేస్తున్నాడు, మాధురి కలిసి చేస్తున్నారంటే మా మీద కొన్ని ఇమేజ్ నమ్మకాలు ఉంటాయి. ఆ నమ్మకం ఉంటుంది. అందరిలాగా మేము చేయకూడదు, చెయ్యలేం, లాభాపేక్షతో చేయలేం. లాభం లేకుండా ఎవడు వ్యాపారం చేయలేడు. కానీ విపరీతమైన లాభాలకు ఆశించి మాత్రం మేము చేయదలుచుకున్నాం. అందుకు ఒక సరసమైన ధర ఇవ్వాలి, నాణ్యత ఇవ్వాలి. నాణ్యతే మా ప్రామాణికం, క్వాలిటీ ఈజ్ అవర్ ప్రిడామినెన్స్ అని మేము ఒక నిర్ణయం తీసుకొని, నాణ్యతే మా ప్రాధాన్యత, ప్రత్యేకత, నాణ్యత, సరసమైన ధర అనుకుని ఇది ఇవ్వాలంటే ఏం చేయాలా? డైరెక్ట్గా మగ్గందారుల దగ్గరికి, నేతన్నల దగ్గరికి పోయింది. ఒక నేతన్నకి అడిగితే, మీరు ఈ చీర ఎన్నాళ్ళలో తెస్తారంటే 1 రోజులు అవుతుందండి, 2 నెలలు కూడా పడుతుంది, ఒక్కోసారి 15 రోజుల్లో కూడా చేస్తాం అని చెప్పాడు. నీ ఆర్థిక సంబంధాలు అంటే, ఆర్థికంగా ఎలా సంపాదిస్తున్నావు అంటే, పేదవాడిగానే మిగిలిపోయినాడు. ఆయన దగ్గరకు మేము పోయి, సరే నీకు నష్టం లేకుండా సరైన ధరిస్తాము, అవన్నీ మాకు ఇచ్చేస్తావా? ప్రతిదీ మేము ఇస్తామని ఒప్పుకున్నారు. అన్ని మగ్గాల దగ్గరికి వెళ్ళి మాట్లాడితే, అలా ఒప్పుకుంటే 4 నెలలుగా చాలా మెటీరియల్ని, పట్టు సిల్క్స్, హ్యాండ్లూమ్స్ని మేము సేకరించాం. దానికి కొంత ఇన్వెస్ట్మెంట్ గట్టిగానే పెట్టి వాళ్ళకి, మగ్గాదారులకు ప్రోత్సహించి వాళ్ళ ద్వారా ఇప్పుడు మేము తీసుకురావటం జరిగింది. దీన్ని మేము ఏం చేయబోతున్నాం అంటే, కాంచీపురం వకుళ సిల్క్స్ అని పేరు పెట్టి. వకుళ మాత వెంకటేశ్వర స్వామి తల్లి. వెంకటేశ్వర స్వామి తల్లిగా అమ్మవారు, ఆమెను అందరూ కూడా ఆమె ఆశస్సులు పొందాలి. ఎందుకు పొందాలంటే, మనం పెద్దగా గుర్తించాం. మన గుర్తులోకి, దేవతల గుర్తుల్లోకి వకుళమాత తక్కువగా ఉంటారు. కారణం నాకు తెలియదు. కానీ ఆ వకుళమాత వెంకటేశ్వర స్వామి పర్వతాలు ముందు ఆమె గత జన్మలో ద్వాపర యుగంలో యశోదాదేవి. యశోదాదేవిగా కృష్ణ పరమాత్ముడికి తల్లిగా కృష్ణుడికి ఒక వివాహం చేయలేకపోయింది, ఏ వివాహంలో పాల్గొలేకపోయింది. అప్పుడు విష్ణుమూర్తికి ఆమె ప్రాధేయపడితే, నీ కోరిక కలియుగాంతంలో నెరవేరుతుందని చెప్తారు. కలియుగాంతంలో ఈ తిరుపతి 7 కొండల మీద ఒక కుటీరంలో ఆమె నివసిస్తుంటారు, ఆమె పుడతారు, నివసిస్తారు. ఆ నివాసం వద్దకి వెంకటేశ్వర స్వామి వైకుంఠం విడిచిపెట్టి ఆ కొండ మార్గాలు పోతున్నప్పుడు అక్కడికి చేరతారు. చేరినప్పుడు ఆ తల్లి అడుగుతుంది, ఎవరు బాబు నువ్వు అని. అంటే, నేను ఏ ఊరు నీదంటే, ఏ ఊరో నాకు తెలియదు. ఏం పేరు అంటే, ఏ పేరు నాకు తెలియదు. అన్ని పేర్లు నావే అంటారు, అన్ని ఊళ్ళు నావే అంటారు. అయితే ఈ రోజు నుంచి నీకు నేను శ్రీనివాసుడు అని పేరు పెడతానని వకుళాదేవి వెంకటేశ్వర స్వామికి శ్రీనివాసుడు అని పేరు పెట్టి పిలవటం జరుగుతుంది. ఆ తర్వాత ఆయనకి వివాహం చేయటానికి ఆకాశరాజు కుమార్తె పద్మావతితో ఇచ్చి వివాహం జరిపిస్తారు. వివాహం చేసేటప్పుడు పెళ్లి కుమార్తె ఎలా ఉండాలి, పెళ్లి కుమారుడు ఎలా ఉండాలి, పెళ్లికి అప్పు కావాలి, డబ్బులు లేవే. అప్పుడు కుబేరుడి దగ్గర అప్పు చేస్తారు వకుళమాత. అంటే ఒక తల్లిగా అప్పు చేసే బాధ్యత, ఆ అప్పే వెంకటేశ్వర స్వామి ఇప్పుడు వరకు వడ్డీ కాసులు వాడు తీరుస్తూ ఉంటాడు. ఆ అప్పు తీరడం లేదు, తీరుస్తూ ఉంటారు. సో ఒక తల్లిగా బిడ్డకి వివాహం చేయడం, కోడల్ని చూడటం, ఆ కోడల కోసం వెళ్ళి సంప్రదింపులు చేయటం తండ్రితో, ఇవన్నీ బాధ్యతలు తీసుకున్న ఒక గొప్ప అమ్మవారు. ఈ అమ్మవారిని మనం, ఆ అమ్మవారి ఆశస్సులు పొందగలిగితే
ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తెలియజేసేది ఈ సాంప్రదాయం. ఈ సాంప్రదాయాలను గౌరవంగా మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాం నమ్మకంతో ఒకళమాత అమ్మవారి పేరులో ఆమె దేవాలయం ఉంది.